స్వరూపమైనటువంటి సభకు నమస్కరిస్తూ వేదిక మంచి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నేటి ప్రధాన ఘట్టం పంచాంగ ఆవిష్కరణ విశ్వాసనామ సంవత్సరం. పునాది ఎంతో గట్టిగా ఉంటేనే పైన ఎన్ని అంతస్తులు లేస్తాయి. అలాగా పూర్వ సంఘంలో ఎవరున్నారు మనకంటే ముందు వాళ్ళంతా ఎంతో కష్టపడి పునాది రాళ్ళు పెంచిన తర్వాత మనం బిల్డింగ్లు కట్టి ఇక్కడ డోర్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ టేబుల్ వేసుకుందాం, ఇవన్నీ ఆలోచిస్తాం. ఆ రాళ్ళు ఏమో కిందనే ఈ బరువంతా మోసుకుంటూ ఉంటాయి, అవి కనిపించవు వాటికి. అవి నాకెందుకు లేని పక్కకు పోయినప్పుడు బిల్డింగ్ కూడా పక్కకు పోతుంది. ఆ విధంగా కలవు సంఘే శక్తి. కలియుగంలో అందరూ కూడా సంఘటితంగా ఉంటేనే శక్తివంతులు అవుతారు. ఒక్క వేలు చేయి కాదు, అన్ని వేలు కలిస్తేనే హస్తం అవుతుంది. కాబట్టి గృహంలో గృహపతి ఎంత ప్రధానమో గృహపత్ని కూడా అంతే ప్రధానం, సంతానం అంతే ప్రధానం, సంసారం అంతే ప్రధానం. ఎవరి భూమిక వాళ్ళకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా విషయంలోకి వస్తాం. శ్రౌత స్మార్తాది కర్మాణం కాలాశ్రయేణ గణ్యతే. శ్రౌతం అంటే వేదం. వేదము ప్రధానమైతే వేదానికి 6 అంగాలు ఉంటాయి. శిక్ష, నిరుక్తం, కల్పం, తర్కం, మీమాంసం, జ్యోతిషం. ఈ యొక్క జ్యోతిషం అనేటువంటిది జ్యోతిషం వేద చక్షుషి అన్నారు. వేదమంతా ఒక శరీరం అనుకుంటే ఆ శరీరం అంతా కూడా చక్కగా నడవాలి అంటే కళ్ళు కావాలి. ఇక్కడ ఎత్తు ఉంది, ఇక్కడ పల్లం ఉంది, ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని నడవాలంటే కళ్ళు కావాలి. అందుకే వేద పురుషుడైనటువంటి విరాట్ పురుషుడికి నేత్రస్థానాన్ని ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రానికి ఇవ్వడం జరిగింది. జ్యోతిషం వేద చక్షుషి. కాబట్టి శ్రౌత స్మార్తాది కర్మాణం కాలాశ్రయేణ గణ్యతే అంటే వేదములు స్మార్త కర్మలు. స్మార్త కర్మలు అంటే నిరంతరం పుట్టినప్పటి నుంచి చివరి దాకా ఉన్నటువంటి అన్ని షోడశ కర్మలన్నింటిలో కూడా ఈ యొక్క వేద మంత్రాలతోనే వైదిక విధానంతో చేస్తారు. మరి వాటికి అన్నీ కూడా ఏమిటయ్యా ఆధారం అంటే జ్యోతిషం. జ్యోతిషం అనే కొమ్మను పట్టుకొని వేదాలు, ఉపనిషత్తులు, ఉపాంగాలు, ఉపశాస్త్రాలన్నీ కూడా వేలాడుతున్నాయి. పలానా రోజు ఉగాది పండుగ అంటే ఆ రోజు నువ్వు అభిషేకం చేయడం, అర్చన చేయడం, ఆ రోజు ఆ తీర్థం తీసుకొని ఇవన్నీ